చెప్పేది మాట వినండి. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, ఈ బిల్డింగ్ మీద నేను పిచ్చున్నని జాలిపడి నాకు పోర్షన్ తగ్గించారా? అమ్మమ్మమ్మమ్మో, నువ్వు నీ మనవడు కలిసి ఎన్ని మాయలు చేశారు తల్లి. ఇదిగో ఆఖరిసరిగా చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల కనిపించారో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను నీ మనవని జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ కి మామూలు కదా, అందుకని మెడ పెట్టి చెట్టు కిందకి నెట్టారు. పెద్ద ఆఫీసర్ మనవడు కదా, మగాను ఉమ్మేసి బయటకి తోశారు. నువ్వు గొప్ప ఆఫీసర్ కావాలని నీకు కూడా తెలియకుండా ఉన్న మాగాని అంతా అమ్మేసేనే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాడని ప్రెసిడెంట్ గారు బంధు చేతిలో డబ్బంతా పోసేనే. ఇదా ఇక్కడ చేసే ఉద్యోగం? వాడిప్పించిన సిగ్గుమాలిన ఉద్యోగం ఇదే మామ. రాజా, అవును మామ. ఏ ఉద్యోగానికైనా తీరుకుంటుందేమో గాని నేను చేసే ఫకీర్ ఉద్యోగానికి క్షణం తీరుకుంటదు. పగలంతా పరికి మాలిన వాళ్ళ వీధుల్లో తిరగాలి. ఒక్కోసారి అన్నం తింటానికి కూడా తీరుకుంటదు. తీరుకున్నా అన్నం దొరకదు. కొన్నిసార్లు పగలు ఏడవటానికి సమయం చాలక నైట్ డ్యూటీ చేసేవాడిని. చాలాసార్లు నీ గురించి బాధపడడానికి సమయం చాలక ఓవర్ టైం చేసి కష్టపడాల్సి వచ్చేది. రోజుకోసారి కన్నీళ్ళ అలవెన్సులు, ఆకలి నొప్పుల అడ్వాన్సులు, అప్పుల వాళ్ళ ప్రమోషన్లు. అబ్బో, ఈ ఆనందం భరించలేక ఆత్మహత్య చేసుకుందామంటే చిన్నప్పటి నుండి నీతో చెప్పకుండా ఏ పని చేయలేదు. చెప్తే నువ్వేమైపోతావు అన్న భయం. అందుకే నిజాలు దాచాను, అబద్ధాల్లో బతికాను. ఇదే మా ప్రెసిడెంట్ గారి బంధువు దయతో మోసం చేసి పారిపోతూ నాకు ఇప్పించిన వెరైటీ ఉద్యోగం. చివరకు నిజం నీకు తెలిసి బాధపడతావని నా కష్టాలు బాధలు పంచుకున్న నా మిత్రుల్ని కూడా నౌకర్లను చెప్పి బాధ పెట్టారు. ఇదేనా మామ నేను చేసిన మోసం? నీకంటే నీరు చూడకపోవటమేనా నేను చేసిన వంచన? రాజా, నన్ను క్షమించురా, క్షమించు. నిజం తెలియక నిన్ను బాధ పెట్టాను. ఆ విధవ ఎవడో చేసిన పాపానికి నిన్ను తిట్టాను, అన్నరాని మాటలు అన్నాను. నన్ను క్షమించురా. ఇక నేనే కాదు, నిన్నెవరైనా ఒక మాట అన్నారో ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడారే? మాయ చేసి ఇంకా ఎన్ని బిల్డింగులు కొందామని ఆలోచిస్తున్నారా? ఒరే కాకి, మాటలు మర్యాదగా రాని. కట్టలు నరికిన చేతులు రాయివి. నా బిడ్డని ఇంకా మాట అన్నావో చింతమతని గొట్టలతో నరికినట్టు నరికి చంపుతావు. ఇంకా ఆలోచిస్తావేంటి మామ? తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదా? పదంగా పోతాం. ఎక్కడైనా పార్కులో పడుకున్నా చల్లగా కాలుస్తుంది. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావంటే కిరాయి ఇచ్చి కరాటి వాళ్ళని పిలిపించి నీ ఒళ్ళు కుళ్ళబొడిపించేస్తావు. కుళ్ళబొడిపించేస్తావు. అసలు ఈ జీవితానికి శుభస్థిరం ఉందా లేదా? నీ ఫేస్ కి లేనట్టే. పోనీ అంతంగా పోటరేసుకుని వస్తాను. అప్పటిదాకా